హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మరి మందుబాబులకి షాకింగ్ వార్త అనే చెప్పొచ్చు. మరి మద్యం ప్రియులకి మద్యం రేట్లు అయితే పెంచబోతున్నారు కాదు, పెంచేసి ఆల్రెడీ ఈ రోజు నుంచి అమలుకి వచ్చేసినట్టే. మరి కోటి రూపాయల రూ. 10, ఫుల్ బాటిల్ పైన రూ. 40 పెంచిరన్నట్టు. మరి వివరాలకు వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి ఈ ఛానల్లో వార్తలు, మరి సంక్షేమ పథకాలపైన, మరిన్ని రాజకీయ వార్తలు చెప్తూ ఉంటాను ఉన్నది ఉన్నట్టుగా. సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే మద్యం రేట్లు అయితే పెంచేసినారు. రూ. 10 కోటర్కి, ఫుల్ బాటిల్కి రూ. 40 కదా. మరి దీనికి కారణం ఏమంటే రేట్లు మనకి డబ్బులు లేవు గవర్నమెంట్ ఖజానాల. రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పినారు, మన దగ్గర పైసలు లేవు, ఆదాయం తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువనే, సంక్షేమ పథకాలకి పైసలు లేవు. మరి మనకు ఫ్రీ పథకాలు కూడా పెట్టిన, బస్సులు ఫ్రీ అని, కరెంటు ఫ్రీ అని పోతే దానికి డబ్బులు సమకూర్చాలంటే మరి సరిపోతలేవు డబ్బులు అని చెప్పిండు. నా దగ్గర రైతు బంధు అవి ఈయనకి డబ్బులు లేవు, మరి అంటే వీటిపైన ఎట్లా కవర్ చేయాలి, మరి ఉద్యోగాలకు జీతాలు సరిగా లేవు అంటే ఎట్లా కవర్ చేయాలంటే తిండి కారణం. మన మందు బాబులు అయితేనే మరి సహకరిస్తారు, గవర్నమెంట్ని ఆదుకుంటారు, గవర్నమెంట్ నడుపుతారు మద్యం ద్వారానే. మరి ఇది కరెక్ట్. వేరే పప్పుల పైన దేనిపైన పెంచినా కూడా అది పట్టించుకోరు, కానీ ఈ మద్యం పైన పెంచితే కంపల్సరీ నువ్వు 100 పెంచు, 50, 10 కాదు, 40 కాదు, ఇంకో 50 పెంచినా తాగుతూనే ఉంటారు. ఇది మాత్రం ఆరోగ్యాలు పాడేసుకుంటారు, తాగుతారు. ఇది మాత్రం పక్కా. మద్యం పైనే మనకి లాభం, ఆదాయం గవర్నమెంట్కి. దీనివల్ల 162 కోట్లు ఆదాయం అంట ఈ పెంపు ద్వారా నెలకి. అది దానివల్ల జీతాలన్నీ పోతాయి కదా, ఉద్యోగాలకు జీతాలు దేనికో దానికి పనికొస్తాయి. మరి మిగతా వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండు, మద్యం బావుల పైన భారం వేస్తున్నాడు. మరి దీనిపైన ధర్నా ఏం చేయం, మనం ఏమో అడగం కదా మందు తాగే వాళ్ళు అయితే. మరి ఇంతకుముందు ఏప్రిల్ నెలలోనే ఇంతకుముందు ఏప్రిల్లో బీర్ల రేట్లు పెంచిండు. బీర్ల రేట్లు పెంచడం ద్వారా 42 కోట్లు ఆదాయం అంట నెలకి ఆదాయం. అంటే ఆల్మోస్ట్ 200 కోట్ల ఆదాయం వైన్ షాపులు, అదే మద్యం పైనే సంపాదిస్తుండ్రు. ఇప్పుడు మిగతా సంక్షేమ పథకాలు అన్నీ ఫ్రీ ఇచ్చి కూడా దీనిపైన మందుబాబుల పైన భారం వేస్తున్నాడు మన గవర్నమెంట్ అయితే. మరి కాపాడుతాం కదా వైన్ షాప్ మందుబాబులను, మనమే కాపాడుతాం, రాణిస్తాం, గవర్నమెంట్ని నడిపిస్తాం. కాబట్టి మరి గ్రామాల్లో కూడా సందున మద్యం దొరుకుతూనే ఉంటుంది. కళ్ళు కెమికల్ కళ్ళు, నిజమైన కళ్ళు కాకుండా వేరే కళ్ళు తాగి కూడా ఆరోగ్యం పాడు చేసుకుంటారు గ్రామాల్లో. వీటిపైన కనీసం దృష్టి పెట్టాలి. మద్యపానం నిషేధం అంటే అది కాని పని, గవర్నమెంట్ నడవదు, చాలా కష్టం. మరి ఇలాంటి అప్డేట్స్ వార్తలు అని చెప్తూ ఉంటాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.